హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో Meglow ప్రీమియం ఫెయిర్నెస్ క్రీమ్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలా వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది Meglow ప్రీమియం ఫెయిర్నెస్ క్రీమ్. ఇది వచ్చేసరికి ఒక క్రీమ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదే బ్రాండ్కి సంబంధించిన ఫేస్ వాష్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే చూడొచ్చు ఫ్రెండ్స్. నేను ఈ ఫేస్ వాష్ రివ్యూ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ వీడియోలో ఈ ఫేస్ వాష్ రివ్యూ కూడా చేయకపోవడానికి రీజన్ వచ్చేసరికి రెండింటిని కలిపి వీడియో చేస్తే ఈ వీడియో అనేది చాలా అంటే పెద్దగా అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో క్రీమ్ రివ్యూ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ ఫేస్ వాష్ రివ్యూ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ ప్యాకింగ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మనము ఈ క్రీమ్ ప్యాకింగ్ చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ క్రీమ్లో నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసరికి ఈ క్రీమ్ అనేది డర్మటాలకెళ్ళి టెస్టెడ్ ఫ్రెండ్స్. ఈ డర్మటాలకెళ్ళి టెస్టెడ్ క్రీమ్స్ని యూజ్ చేస్తే మన ఫేస్ మీద ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు ఫ్రెండ్స్. 100% రిజల్ట్ మాత్రమే ఉంటాయి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి తప్ప మన ఫేస్ మీద ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. ఈ క్రీమ్ అనేది 6x బ్రైట్నింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇదనే చాలా బాగా నచ్చింది. అదేవిధంగా ఈ క్రీమ్స్ని బాయ్స్ మాత్రమే యూజ్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మన ఈ క్రీమ్ ప్రైస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్రీమ్ ప్రైస్ చూడొచ్చు ఫ్రెండ్స్. 100 రూపీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ క్రీమ్ అనేది మనకి 30 గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ క్రీమ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసరికి 2 years వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ అనేది మనకు బయట ఎక్కడైనా మెడికల్ స్టోర్లో చాలా ఈజీగా అయితే దొరుకుతుంది. నేనైతే ఈ క్రీమ్ని అమెజాన్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కింద లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ క్రీమ్ అయితే బై అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్రీమ్ని యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ గురించి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ వాటి గురించి అయితే మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే చూడొచ్చు మెలనిన్, ఫేస్ మీద మెలనిన్ ఉంటే వాటి మీద ఈ క్రీమ్ వర్క్ అవుతుందని వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా డార్క్ స్పాట్స్, మనకి పింపుల్స్ వల్ల వచ్చిన స్పాట్స్ కానీ డార్క్ స్పాట్స్ ఉంటే వాటి మీద క్రీమ్ వర్క్ అవుతుందని వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా ట్యానింగ్, ఎవరి ఫేస్ మీద అయితే ట్యాన్ ఉంటుందో ట్యాన్ని కూడా ఈ క్రీమ్ యూజ్ చేస్తే ఆ ట్యానింగ్ని కూడా రిమూవ్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫైన్ లైన్స్, ఫేస్ మీద ఫైన్ లైన్స్ ఉన్న ముడతలున్న వాటి మీద ఈ క్రీమ్ వర్క్ అవుతుందని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. పిగ్మెంటేషన్, ఫేస్ మీద ఏమైనా నల్లటి మచ్చలు ఉంటే వాటి మీద కూడా ఈ క్రీమ్ వర్క్ అవుతుందని వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూడొచ్చు ఈవెన్ డల్ స్కిన్, ఎవరి స్కిన్ అయితే డల్గా ఉంటుందో వారి మీద కూడా ఈ క్రీమ్ వర్క్ అవుతుందని వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్రీమ్ ప్యాకింగ్ అయితే చూడొచ్చు మనం. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసి లోపల క్రీమ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అయితే ఈ క్రీమ్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ క్రీమ్తో పాటుగా మనకు ఒక పాంప్లెట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి వాళ్ళ క్రీమ్కి సంబంధించిన మిగతా ఫేస్ వాష్ క్రీమ్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ పాంప్లెట్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్రీమ్ ట్యూబ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మనం ఈ క్రీమ్ ట్యూబ్ చూడడానికి చాలా అంటే చాలా చిన్నదిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ క్రీమ్ ప్యాకింగ్ వచ్చేసరికి మంచిగా ఉంది ఫ్రెండ్స్. క్రీమ్ అనేది ఎక్కడి నుంచి అయితే లీక్ అయితే అవ్వదు. చాలా స్ట్రాంగ్ ప్యాకింగ్ అయితే వీళ్ళు అయితే చేశారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ క్రీమ్ని అప్లై చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్రీమ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. టోటల్గా వైట్ కలర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ క్రీమ్ని అప్లై చేసేటప్పుడు చాలా తక్కువగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ అప్లై చేస్తే క్రీమ్ అనేది వేస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని ఈ విధంగా అయితే మన ఫేస్ మీద అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు మన ఫేస్ అనేది చాలా కూల్గా అనిపిస్తుంది. అదేవిధంగా ఫేస్ అనేది చాలా అంటే చాలా ఫెయిర్గా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని మన ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత మనం మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. అంత బ్రైట్ అయితే మన ఫేస్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మనం వేరే విధంగా మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. మీరు క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఈ క్రీమ్ మీద పౌడర్ అప్లై చేయాలని అప్లై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఏ విధమైన ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్రీమ్ని ఏ టైంలో యూజ్ చేయాలనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని ఏదైనా ఒక మంచి సోప్తో కానీ లేకపోతే ఇదే బ్రాండ్కి సంబంధించిన ఫేస్ వాష్తో మీరు ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకొని రోజుకి 2 సార్లు అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ టైం అండ్ నైట్ టైంలో అయితే ఈ క్రీమ్ అయితే యూజ్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్రీమ్ బెనిఫిట్స్ గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి చాలా అయితే మెన్షన్ చేశారు. నిజంగానే వీటి మీద వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్. నేను ఈ క్రీమ్ అయితే కంటిన్యూస్గా 10 days పైగానే యూజ్ అయితే చేశాను ఫ్రెండ్స్. నేను ఒక 5 days స్టార్టింగ్ 5 days యూజ్ చేసినప్పుడు ఈ క్రీమ్ రిజల్ట్ అయితే పెద్దగా అయితే ఏం అనిపించలేదు ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే ఈ ఫేస్ వాష్తో కలిపి నేను ఈ క్రీమ్ అయితే యూజ్ చేశానో అప్పుడు నా ఫేస్ అనేది చాలా ఫెయిర్గా అవ్వడం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒక 10 daysలోనే మన ఫేస్ అనేది ఒక 3 tones వరకు ఫెయిర్గా అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ క్రీమ్ అనేది స్పోర్ట్స్ మీద అయితే బాగా వర్క్ అవుతుంది. అదేవిధంగా ట్యానింగ్ మీద కూడా ఈ క్రీమ్ అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఫేస్ మీద
డస్ట్ వల్ల వచ్చిన ట్యానింగ్ ఉంటే దాని మీద ఈ క్రీమ్ అనేది 100% వర్క్ అయితే అవుతుంది. నేనైతే ఆల్రెడీ అయితే టెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫైన్ లైన్స్ మీద అయితే ఈ క్రీమ్ అయితే వర్క్ అవ్వదు ఫ్రెండ్స్. ఫైన్ లైన్స్ మీద క్రీమ్ అయినా టోటల్ 0. అదేవిధంగా ఫేస్ మీద నల్లటి మచ్చలు ఉంటే నల్లటి మచ్చల మీద కూడా ఈ క్రీమ్ అయితే వర్క్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. అదేవిధంగా డల్ స్కిన్ ఉంటే డల్ స్కిన్ మీద ఈ క్రీమ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరి స్కిన్ అయితే డల్గా ఉంటుందో వారి క్రీమ్ని యూజ్ చేస్తే వారి ఫేస్ అనేది చాలా అంటే చాలా బ్రైట్గా అవుతుంది. అదేవిధంగా చాలా తెల్లగా అవ్వడంలో ఈ క్రీమ్ అనేది చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఈ క్రీమ్ని యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఫెయిర్నెస్ కోసం అయితే తప్పకుండా యూజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి క్రీమ్. నన్ను కామెంట్లో కూడా చాలామంది అడిగారు స్కిన్ వైట్నింగ్ కోసం ఏ క్రీమ్ యూజ్ చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్ మీరు కనుక స్కిన్ వైట్నింగ్ కోసం ఈ క్రీమ్ని అయితే యూజ్ అయితే చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ క్రీమ్ని యూజ్ చేయడం స్టాప్ చేసినా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి. మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో చాలామంది వీడియోస్ అయితే చూశాను. వాళ్ళు ఇలాంటి క్రీమ్స్ని కొనరు, యూజ్ చేయరు. ఓన్లీ గూగుల్ నుండి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఫేక్ రివ్యూ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. నేనైతే అలా కాదు ఫ్రెండ్స్. నేను 100% ఈ క్రీమ్ని యూజ్ చేశాను. ఈ క్రీమ్ రిజల్ట్ అనేవి చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అది కూడా చాలా ఫాస్ట్ రిజల్ట్ అయితే ఉన్నాయి. నేనైతే ఒక జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కంటిన్యూగా అయితే ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఫేస్ వాష్ రివ్యూ అయితే చేస్తాను. ఈ ఫేస్ వాష్ రివ్యూ కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.